ధనుస్సు రాశిలో జన్మించినట్టయితే ఒక్కసారి ఈ వీడియోను మాత్రం పూర్తి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ధనుసు రాశి 9వ స్థానం పితృగురుస్థానం. ధనుసు రాశి వారికి మార్చి 30వ తారీఖున అర్ధాష్టమ శని అనేది కూడా 4వ స్థానంలోకి కుంభంలో రాశిలో ఉన్నటువంటి శని మనకు ఈ యొక్క 4వ స్థానమైనటువంటి అర్ధాష్టమ శని మరి వీరికి ధనుసు రాశి వారికి కలగబోతుంది. ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటంటే వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టాలు ఏర్పడడం, వివాహాలు జరిగిన తర్వాత పిల్లల సంతాన సమస్య ఏర్పడడం, ఈ 2.5 సంవత్సరాలు వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి అనేది కూడా కోల్పోవడం, అప్పులు చేయడం, రుణబాధలు తీర్చలేకపోవడం, మానసిక ఒత్తిడి, మనం డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడం, మనం కట్టే కాడ కట్టలేకపోవడం, ఉద్యోగాలన్నీ ప్రమోషన్లు దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య నుండి బయటపడే మార్గం ఒకటి ఉందండి. 28వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోనికి వెళ్ళిపోతున్నాడు. 28వ తారీఖు నాడు ఆ రోజు మనకు 7 గంటల వరకు అమావాస్య ఉంటుందండి. అమావాస్య లోపు కనుక మీరు శని హోమం జరిపించుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందండి. శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేయించుకోవాలి. ఇది దాటితే మాత్రం శని హోమం చేయించుకోవడానికి లేదు. 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను, శని హోమం చేయించుకోండి తప్పకుండా. ఇది అంతిమ దశకు వచ్చిందండి. ఇది దాటిందంటే ఇక నేను శని హోమం చేయించుకొని ఎవరిని అడిగేది లేదు, ఎవరు చేసుకునేది లేదు. ఎందుకంటే ఇదే ఫైనల్. మళ్ళీ మీరు శని హోమం చేయించుకోవాలంటే 30 సంవత్సరాలు కావాలి. కాబట్టి ఒకసారి మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీ పేరు, గోత్రం పంపించండి. శని హోమం జరిపిస్తాను, ఆ వీడియో పంపిస్తాను.